హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ @NikeshRaj786. ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోతున్నది మాడుపు కారం అండి, కారపొడి. అంటే నేను లాస్ట్ టైం కూడా పెట్టాను ఈ వ్లాగ్. ఈసారి మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చాం కదా, అత్తయ్యని అడిగి చేయించాను. సో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కల్లుప్పు, పచ్చిపప్పు, మినపగుళ్ళు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్టేనండి ఇవన్నీ. వీటిలో కొన్ని ఐటమ్స్ డ్రై రోస్ట్. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ధనియాలు వేయించుకుందామండి. డ్రై రోస్ట్ అంటే కొంచెం అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అండ్ ధనియాలు వేయించుకుందాం. అవి వేయించుకున్న తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. తర్వాత పచ్చిపప్పు, మినపగుళ్ళు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. అవి వేగాలి కదండి, అవి కూడా అంతే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతే గింజ చేదు వస్తుంది, కారం కూడా చేదు వస్తుంది. ఈ లోపల మీరు మా కిచెన్ చూసేయండి. మా అత్తయ్య వాళ్ళ కిచెన్ ఇది చాలా చిన్నదనమాట. ఒక ఫ్రిడ్జ్ పడుతుంది అంతే, ఫ్రిడ్జ్ సామాన్లు, ఇంకా ఒక స్టవ్. ఒక 3 మెంబర్స్ మాత్రమే ఉండగలుగుతారు. ఎండాకాలంలో అయితే మార్నింగ్ 9:30 కల్లా వంట చేసుకొని బయట ఉండాలి, లేకుంటే ఇంకా చెమటలతో స్నానం చేస్తామన్నమాట. అలా ఉంటుంది, ఉడకపోస్తుంది. అత్తయ్య వాళ్ళది చోటపాపాయ పొలం, అంటే కొంచెం అది కొండ ఏరియా, కొండలు ఉంటాయి చుట్టూ, దానివల్ల హీట్ ఎక్కువ వస్తుంది అనమాట. అందువల్ల 9:30 కల్లా కిచెన్ నుంచి బయటకు వచ్చేసేయాలి, లేదంటే ఇక అంతే చెమటలు కారిపోతూ ఉంటాయి. అవి తీసేసిన తర్వాత కడాయిలో కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మనం డ్రై రోస్ట్ తీసుకోవాలి. మా అత్తయ్య చేసిన కారంలో ఒక స్పెషల్ ఉంటుంది, అదొక టేస్ట్ ఉంటుంది. అత్తయ్య దంచుతారు అనమాట, రోట్లో వేసి దంచుతారు. నార్మల్గా మిక్సీ పట్టరు. ఇంకేదైనా ఎమర్జెన్సీ అయితే తప్పనొచ్చి మిక్సీ, అంటే ఏదైనా ఊరికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, అనుకోకుండా ప్రయాణం వచ్చింది అనుకుంటే మిక్సీ వాడిస్తారు, లేకుంటే రోట్లోని ఎంత కారమైన రోట్లోనే దంచుతారు. మాకు మా బావగారు వాళ్ళకి ఎప్పుడైనా అత్తయ్య మేము అడిగితే రోట్లోనే దంచి పంపిస్తారు. వాళ్ళ మనవళ్ళకి అయితే మాత్రం ఆ కారం లేని టిఫిన్ చేయరు. చట్నీ తక్కువ, వాళ్ళ నానమ్మ చేసిన కారంతో ఎక్కువ ఇష్టంగా తింటారు. సో అత్తయ్య ఇంకా వాళ్ళ కోసమని స్పెషల్గా చేస్తారు, బాగా చేస్తారు. అందుకని మేము ఇలా కారం అయిపోయింది అని వెంటనే ఫోన్ చేయగానే ఆవిడ వెంటనే కారం చేసి పంపిస్తారనమాట. వస్తారు అత్తయ్య వాళ్ళు, లేదంటే మామయ్య గారు వచ్చి ఇచ్చెళ్తారు. ఇప్పుడు మనం అది కరివేపాకు తీసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాం. చూసారు కదా, మీకు నేను చూపిస్తుంది అవి జస్ట్ ఒక 300 గ్రామ్సేనండి. ఎంత కారం ఉన్నాయంటే తర్వాత దాంట్లో హాఫ్ వరకు తీసేసాం మేము, అంత కారం ఉంది. సగం వరకు దంచితేనే ఫుల్ స్పైసీ వచ్చింది కారం, ఇంకా అందుకని సగం అయితే తీసేసాము. ఇంకా చాలా కారంగా ఉన్నాయి, గుంటూరు కాయలు అనమాట. ఎండుమిర్చి చాలా చూసారా రెడ్గా ఉన్నాయి, బాగున్నాయి. అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాయ మాడకుండా మనం చేసుకోవాలి. చాలా ఇది కాయ నల్లగా వస్తే కారం కూడా నల్లగా వస్తుంది. లో ఫ్లేమ్లో వేయించుకుంటూ దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా అత్తయ్య ఈ కారం అంతా రోట్లోనే దంచారండి. మీకు మా అత్తయ్య కారం ఎలా దంచారు ఏంటి అని కావాలంటే కమెంట్లో ప్లీజ్ పింక్ చేయండి, పార్ట్ 2 పెట్టమని. నేనైతే పెడతాను. అసలు ఈ వేయించడం ఒక ఎత్తు అయితే దంచడంలోనే ఉందండి అసలైన కిటుకు. ఆ దంచే విధానంలోనే ఉంటుంది కదా, ఫస్ట్ ఏది వేసి దంచాలో తెలియదు కదా మనకి. వాళ్ళైతే పెద్దవాళ్ళు మంచిగా 1 by 1 అన్నీ వేసి చక్కగా రోట్లోనే దంచి, మిర్చీలు, కరివేపాకు, చింతపండు, దంచేటప్పుడు వెల్లుల్లి, చింతపండు వేసి కల్లుప్పు వేసి దంచుతారు. ఆ 3 ఇప్పుడు మీకు చూపించలేదు, అవి దంచేటప్పుడు యాడ్ అవుతాయి అన్నమాట. చాలా బాగా అసలు దంచుతుంటేనే ఆ చుట్టుపక్కలంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మీకు ఆ వీడియో కావాలంటే కమెంట్లో ఆ వీడియో పెట్టమని కమెంట్ చేయండి, పెడతాను. చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఫైనల్లీ కారం ఇలా చిన్న బేషన్లో తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.